మొత్తం మిగ్గిపోతాయి, మొత్తం ఉడికేస్తే సేమియాలు అనేటివి. మొత్తం ఫుల్గా ఉడికితే ఏమవుతుందంటే పాలు మొత్తం ఇంకిపోతాయి. మొత్తం ఫుల్గా ఉడకనియద్దు. దింపేసిన తర్వాత అవే ఉడుకుతాయి. సేమియా అయితే రెడీ అయింది. సో మళ్ళీ క్యాప్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ తీసినాక మంచిగా ఉడికేస్తాయి. ఇక కొంచెం నెయ్యి పైకి వచ్చిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకొని అయితే దింపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది యాలకుల పౌడర్ వేస్తే, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవాలి. ఏం లేదు, ఆవిలు అయితే మొత్తం కెమెరాకే తాకుతున్నాయి. A few moments later. ఒక కప్పు తీసుకొని అయితే ఫస్ట్ దేవునికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత మనం అయితే తినేసేయాలి. మేమైతే తిన్నాం, టేస్ట్ అయితే బాగానే ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.